నేను రైతునని గర్వంగా చెప్పుకునేలా పరిస్థితులు మారాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. ఒంగోలులో జిల్లా అభివృద్ది కమిటీ ఆధ్వర్యాన జరిగిన జాతీయ రైతు దినోత్సవంలో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. చట్టసభల్లో రైతుల ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాలని ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా రానున్న తమ పార్టీలో రైతులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. మాఫీ సొల్యూషన్ కాదు, రుణ విముక్తిని చేయగలగాలి. చిన్న సన్నకారు రైతులకు ఏ విధంగా రుణం మాఫీ చేయడం వల్ల అతనికి ప్రయోజనం చెందడం లేదు కాబట్టి రుణ విముక్తి అన్న బిల్లు కూడా ఒకటి లోక్సభలో పెండింగ్ గా ఉంది. కాబట్టి రెండు బిల్లులను కూడా మన రాష్ట్రంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది మరొక డిమాండ్. ప్రతి జిల్లాకి గనక వేరువేరు మన ప్రణాళికలు గనక చేసుకోగలిగితే అగ్రికల్చరల్ ప్రణాళికలు అక్కడున్న వర్షపాతం బట్టి కానీ లేకుంటే ఇరిగేషన్ వ్యవస్థను బట్టి కానీ అక్కడున్న నేలలు చూసి దానికోసం వేరువేరు పథకాలు కనుక మనం వేసుకోగలిగితే ఖచ్చితంగా ఉంటుంది. చెప్తాను, ఇంకా మా విధి విధానాల గురించి మీకు తెలియజేశాను. స్వతంత్రంగానే వెళదామన్నది మా ఇప్పటి ధోరణి. మా మిత్రులు కానీ మా నాకు సమర్థించే వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం. కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్తాం. త్వరలో ఈ కార్యాచరణను మేము ప్రకటిస్తాం.